హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ రిహానా బ్యూటీ గ్యాలరీ. ఈరోజు వ్లాగ్ చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిహానా బ్యూటీ గ్యాలరీ. ఈరోజు మెహందీకి వెళ్తున్నానండి. ఎక్కడికి అనుకుంటున్నారా? బుడంపాడు. మన ఫ్రీ బస్ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకున్నాను. ఏం ఫ్రీ బస్ ఏమో కానీ అమ్మో ఆ రష్ అది ఎందుకన్నా ఎక్కాను అనిపించింది. ఇంకా బస్సు దిగిన దగ్గర నుంచి అసలు నా లొకేషన్కి వెళ్ళడానికైతే నా తిప్పలు మామూలు తిప్పలు కాదు. అసలు నాకు లొకేషన్ అర్థం కావట్లేదు. ఒక సైడ్ చూస్తే అక్కడ ఎవ్వరు కనిపించట్లేదు. వీళ్ళిల్లు చూస్తేనేమో ఎక్కడో ఎడారిలో ఉన్నట్టు ఉంది. పెళ్లి కూతురేమో మీరు నాకు కనిపిస్తున్నారు, మీరు నాకు కనిపిస్తున్నారు అంటుంది. నాకు మాత్రం ఎవ్వరు కనిపించట్లేదు అక్కడ. ఎప్పటికో చూడంగా నా కోసం గేట్ దగ్గరే నుంచొని వెయిట్ చేస్తూ ఉంది, గేట్ లోపలికి. సరే అని చెప్పి ఇంక చెయ్యి ఊపేసి వెళ్ళాను. బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఇంకా నేను టిఫిన్ చేయకుండా వెళ్ళానండి. ఎందుకంటే నాకు బస్ పడదు, తిని వెళ్దామంటే. సో అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను. అలాగే తను ఫేషియల్ చెప్పారు. ఫేషియల్ కంప్లీట్ చేసేసుకొని మెహందీ స్టార్ట్ చేద్దామని ఇంకా ఫేషియల్ కోసం మొత్తం అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారా మొత్తం నా సెటప్ ఎలా పెట్టేసుకున్నాను. ఇంకా చూడండి అద్దంలో మేము మెరుస్తున్నాం అక్కడ ఫ్లాష్ వేసుకొని. ఇంకా పెళ్లి కూతురు రాగానే ఇంకా తనకి ఫేషియల్ కంప్లీట్ చేసి ఇంకా మెహందీకి కూర్చున్నామండి. మెహందీ అయితే అసలు క్యాక్ వచ్చిందండి. అసలు తను ఎలా అయితే అడిగిందో అలా పోర్ట్రేట్ దింపేశాను. తనకు కూడా చాలా బాగా నచ్చిందండి. అసలు నేను అడిగిన కాస్ట్కి కానీ తను ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. తన్ని ఇంప్రెస్ చేయడమే నా మెయిన్ ఎయిమ్ అని పెట్టానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తను కూడా చాలా అంటే చాలా సాటిస్ఫై అయింది. అలాగే నెక్స్ట్ డే మేకప్ కూడా తనది ఉండిందండి. ఈ మెహందీ కాస్ట్ ఎంత ఉండొచ్చని గెస్ చేస్తున్నారు? ఇది వచ్చేసి వాళ్ళ సిస్టర్ మెహందీ అండి. వాళ్ళ సిస్టర్ ఆ మెహందీ చూసిన దగ్గర నుంచి నేను కూడా అంత పెట్టించుకుంటా అని చాలా అంటే చాలా గొడవ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వద్దమ్మా నీకు అంతెందుకు అని తను ఒప్పించి లాస్ట్కి అరబిక్ దగ్గర సాటిస్ఫై చేయించారు. పర్లేదు, అరబిక్ కూడా అమ్మాయి చాలానే హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలాగే ఇంకా బ్యాక్ హ్యాండ్ చూసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. బ్యాక్ కూడా 2 హ్యాండ్స్కి సేమ్ పెట్టానండి. బ్యాక్ కూడా అసలు అది స్టెయిన్స్ కూడా ఎంత బాగా వచ్చినాయంటే నెక్స్ట్ డే నేను చూసి వావ్ అనిపించింది నాకే. తను కూడా చాలాసార్లు చెప్పింది చాలా బాగా పండింది, చాలా బాగా వచ్చింది స్టెయిన్, ఇదే ఫస్ట్ టైం నేను ఇలా పెట్టించుకోవడం అని చెప్పేసి. ఇంకా మెహందీ కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నానండి. నా బాధ నా కళ్ళల్లో చూడండి. మళ్ళీ ఆ బస్సు ఎక్కాలరా బాబు అని చెప్పేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తా నుంచున్నా. చాలాసేపటికి ఎప్పటికో నాకంటూ ఒక ఆటో దొరికింది. ఆ ఆటో తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యాను. మళ్ళీ నారాకోట వచ్చి అక్కడ నుంచి బస్సు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.